ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రపంచ స్థాయి దిగ్గజ వ్యాపారవేత్తలు సహా పెట్టుబడులదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు పలుమార్లు భేటీ అయ్యి పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, అనుకూల వాతావరణం సహా నైపుణ్యంతో కూడిన యువత విషయాలను సమగ్రంగా వివరించారు. దీంతో 7 నెలల్లోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా విజన్ 2047 సహా బ్రాండ్ ఏపీ నినాదం పారిశ్రామికవేత్తల్లో భరోసా నింపింది. ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని అమరావతిని తిరిగి పట్టాలెక్కించడంతో వారి ఆశలు చిగురించాయి. ఫలితంగా గతంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపి తర్వాత జగన్ పాలనతో విసిగెత్తి వెళ్లిపోయిన వారు కూడా నిదానంగా రాష్ట్రానికి రావడం ప్రారంభించారు. దీంతో పెట్టుబడులకు ఊపొచ్చిందని అధికార వర్గాలు సైతం చెబుతున్నాయి. దీనికి తోడు సుదీర్ఘ తీర ప్రాంతం సహా రాష్ట్రంలోని సహజ వనరులు వంటివి పారిశ్రామికవేత్తలను మరింత ఆకర్షిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 7 నెలల్లోనే ఏకంగా 6,33,726 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయి. వీటి రాకతో 4 లక్షల మందికి పైగా ఉద్యోగాలు రానున్నాయి. ఇక దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా సీఎం చంద్రబాబు బ్రాండ్ ఏపీ నినాదాన్ని జోరుగా ముందుకు తీసుకెళ్లారు. ఈ ప్రయత్నం విజయవంతమైందని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. కూటమి పాలన ప్రారంభమైన తరువాత ప్రైవేట్ రంగంలోని పారిశ్రామికవేత్తలతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. వీటిలో ఎన్టీపీసీ హరిత ఇంధన రంగంలో ఏకంగా 1,85,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 57,000 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ సంస్థ కార్యకలాపాలను చేపట్టేందుకు వీలుగా ఇటీవల ప్రధాని మోదీ విశాఖలో శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రావడం వల్ల స్థిరమైన ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఎన్హెచ్పీసీ, ఏపీ జెన్కో సంయుక్త భాగస్వామ్యంతో పంప్డ్ స్టోరేజీల జల విద్యుత్ ప్రాజెక్టులు స్థాపించేందుకు ఒప్పందం చేసుకుంది. 1,00,000 కోట్ల పెట్టుబడితో 7,000 మందికి ఉద్యోగాలు కల్పించే ఈ కేంద్రాన్ని కర్నూలు జిల్లాలో స్థాపించనున్నారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ సంస్థ అనకాపల్లి జిల్లాలో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు సిద్ధమైంది.